చరణ్ బర్త్డే వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఖుషిగా సంతోషంగా ఉన్నది నాకైతే. ఏంటంటే ఒక పులి బిడ్డ ఏందనుకో, వాళ్ళ నాయన పులి అయితే పులి బిడ్డ ఈయన, అర్థమైందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఎవరనుకున్నా మా ప్రభాస్ అన్న దోస్తి, ఆయన నాకు దోస్తే. ఏందనుకున్నారు? ఆయన బర్త్డేకు ఇప్పుడు ఇట్లా తడక్ దుమ్ము లేపుతామా. ఎలాంటి సెలబ్రేషన్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్? ఒక కటౌట్లా ఆయన ఇద్దరు కలిసి ఇట్లా పట్టుకున్నట్టు, ఇద్దరు కలిసి జతలేసుకున్నట్టు పెట్టి, నీ అమ్మ కటౌట్ పెట్టినామంటే ఒక్కొక్కరు చూసి, అరే నీ అమ్మ అభిమానులు కూడా ఇంత ఫ్యార్సే ఉండరా, అరే ఇంత సూపరా అని చెప్పి. ఆ కేక్లా కూడా అవతల సైడ్ ఇక ఆర్సీ ఫ్యాన్, ఇవతల సైడు నేను ఉండి ఇట్లా 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 కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు చూసి బాలీవుడ్ వాళ్ళు బద్దలు బాసింగాలు కావాలి. అంటే RC16 అప్డేట్ కూడా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే సూపర్ అనిపిస్తుంది. చాలా కిరాక్ అన్న. ఈసారి ఏదో మాయ చేస్తుండు. ఏమిటి మొన్న నేను నిన్న ఒక ఫైటింగ్కి ఎంతో మందిని తీసుకోపోయినట. అంటే ఈసారి గ్లోబల్ కాదు, పూర ప్రపంచంని మొత్తం ఇట్లా 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 షేక్ చేసే అప్డేట్ వస్తుంది. అందరూ వెయిటింగ్ చేయర్రి. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇట్లా ఇట్లా కళ్ళు ఇట్లా తెరుచుకొని వెయిటింగ్ చేయర్రి, పక్కా వస్తుంది. అంటే మామూలుగా మనం చూసాం బ్రో, గేమ్ చేంజర్ ఫ్లాప్ అన్నారు, చాలా ట్రోల్ చేశారు చరణ్ అని. RC16తో సమాధానం చెప్తారా? అసలు గేమ్ చేంజర్ మూవీని అసలు మైండ్ తోటి చూడర్రి. అసలు ఏంది అనుకున్నారు ఆ మూవీ? యువకులుగా ప్రతి ఒక్కరు చూడండి. ఆ మూవీలో ఏమున్నది తెలుసా? ఒక ఎలక్షన్ ఆఫీసర్ డ్యూటీ ఏంది, ఒక కలెక్టర్ డ్యూటీ ఏంది, ఒక ఓటేసే వాళ్ళు ఎట్లా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇంకోటి అవతలోడు పైసలు ఇస్తే కూడా ఎటువంటి వాళ్ళకి ఓటేయాలి. ఇంకొక విషయం ఏమిటిదంటే, ఇగో ఒక హోమ్ మినిస్టర్ డ్యూటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, వీళ్ళ లైఫ్ టైం డ్యూటీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఏమిటిది అనేది ఉన్నది. నాలెడ్జ్ పెట్టి చూడాలి ఎప్పుడే అని. ఈ సినిమా పోయింది, ఆ సినిమా వీకింది కాదు. ఓవరాల్గా ఈసారి రామ్ చరణ్ గురించి ఏం చెప్తావు? ఈసారి పక్కా ఒక్క అప్డేట్ వచ్చిందంటే యూట్యూబ్ పలిగిపోతుంది. అటువంటి అప్డేట్ వస్తుంది. ఇంకోటి ఈసారి RC16 సినిమా వచ్చిందంటే ఒక్కొక్కరి షేక్ అవుట్ అవుతుంది అంతే.